తెలంగాణ మహిళలకు ఒక కీలక అప్డేట్. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే ఆధార్ కార్డు అనేది చూపిస్తే సరిపోయేది. కానీ త్వరలో ఆ పరిస్థితి మారబోతోంది. ఎస్, మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే మహిళల కోసం తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను తీసుకురాబోతోంది. జూన్ 2 నుంచి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకుండా మొదట ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ కార్డులో మహిళ ఫోటో, ప్రత్యేక గుర్తింపు సంఖ్య, క్యూఆర్ కోడ్, చిప్ వంటి డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ స్మార్ట్ కార్డ్స్ని మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మీ సేవా కేంద్రాలు లేదా ఆర్టీసీ బస్ స్టాప్స్లో కొన్ని కౌంటర్స్ ఉంటాయి. దాంట్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చు. అందరికీ స్మార్ట్ కార్డ్స్ అందే వరకు కూడా ఇప్పటిలాగే ఆధార్ కార్డ్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ కొత్త విధానం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డ్ చెల్లదు. సో స్మార్ట్ కార్డ్ చూపించిన మహిళలకి ఈ జీరో టికెట్ అనేది జారీ చేయనున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో ప్రయాణాలు, అలాగే అర్హత లేని వారు ఈ పథకాన్ని వినియోగించడం వంటి వాటిని అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అలాగే ఏ రూట్స్లో ఎక్కువ మంది మహిళలు ప్రయాణిస్తున్నారు, ఎక్కడ ఎక్కువ బస్సులు అవసరం అనే డీటెయిల్స్ కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఆధార్ చూపించి ఫ్రీ జర్నీ చేసినటువంటి మహిళలు త్వరలో స్మార్ట్ కార్డ్ చూపించి ఫ్రీ జర్నీ చేయాల్సి ఉంటుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ కొత్త విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.